సార్ ప్రజాగళంలో నిన్న చూస్తే మోడీ గారు జగన్పై అంత ఘాటుగా విమర్శలు చేసినట్టు అంటే ఇక్కడ ప్రభుత్వం పైన అంతగా అనిపించలేదనే ఫీలింగ్ అయితే మాటలు వినిపిస్తున్నాయి. దాన్ని ఎలా చూడాలంటారు? మోదీ గారు నిన్న ఫ్రస్ట్రేట్ అయ్యారు, కోపానికి కూడా వచ్చారు. అలానా? ఏ విధంగా అంటే ఒక సభ జరుగుతుంది, ఆడ సిగ్గు శరం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే, ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం అయితే, అక్కడ తమ మీద బాధ్యత గల ప్రభుత్వం అయితే ఒక ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తుండ్రు. అవును, ఎన్నికల ప్రచారానికైనా కావచ్చు, దేనికైనా కావచ్చు. ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే అక్కడ ఉన్నటువంటి డీజీపీ కానీ వాళ్ళందరూ కానీ అరేంజ్మెంట్స్ ఎవరు ఏ విధంగా చేయాలా? ఇప్పుడు అక్కడ సభ ఏర్పాటు చేసే పొలిటికల్ సభ కాబట్టి పొలిటికల్ సభ అయినా కానీ పొలిటికల్ సభ అయినప్పుడు కూడా ఆ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా కట్టుదిట్టంగా ఉంటుంది, ప్రోటోకాల్ ప్రకారం ఉంటుంది. ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ఆ సభ ఏర్పాట్లు, సభా ప్రాంగణం అనేది, ఆ ఏర్పాట్లు అనేది ఆ పార్టీ నిర్వాహకులు చూసుకుంటారు. కానీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ బ్యారికేడ్స్ పెట్టడం కానివ్వండి, ప్రజలు ఎక్కడి నుంచి ఆపాలా, ఏ పాయింట్ వరకు ఆపాలా, ఏ పాయింట్ నుంచి పంపాలనేది ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది ఒక రోజు ముందు మొత్తం ప్లాన్ వేసి రెక్కి నిర్వహించి ఇవంతా పకడ్బందీగా చేస్తారు. ప్రధానమంత్రి గారు వస్తుందంటే ఆ ప్రాంగణం మొత్తం ఎన్ఐఏ చేతిలోకి వెళ్ళిపోతుంది. అవును, వాళ్ళ అధీనంలో ఉంటుంది మొత్తం అది, ప్రధానమంత్రి వచ్చి పోయేంత వరకు కూడా. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత, ఆ యొక్క సభా నిర్వహణ సజావుగా జరగడం, ఏదైనా దుర్ఘటన జరగకుండా ఆపడం. అక్కడ చూడండి, బ్యారికేడ్లు వదిలేయడం, పోలీసులు ఎక్కడైతే అక్కడ నిర్మించాలో అక్కడ పోలీసులు లేకపోవడం, బ్యారికేడ్లు తెంచుకొని ప్రజల్లో అభిమానులందరూ లోపలికి రావడం. అవును, ఎందుకంటే అంత భారీ సభ ప్రజలు అక్కడ గుమ్ముకూడినప్పుడు ఏర్పాట్లలో లోపం ఉందంటారా? ఏర్పాట్లలో బందోబస్తులో లోపం ఉంది. ఏర్పాట్లలో మా షామ్యానాలు, మా టెంట్లు, మా చైర్లు ఏ విధంగా వేయాలో అది వేసినాం. టవర్ పైన కూడా ఏదో చాలా మంది అదే కదా, ఇప్పుడు టవర్ పైన ఎక్కడం జరిగింది. టవర్ పైన దాదాపు 50 మంది ఎక్కారు. టవర్ పైన అంటే అన్ని ఫ్లడ్ లైట్స్ ఉంటాయి. ఆ ఫ్లడ్ లైట్స్కి అనేది చాలా హై పవర్ వోల్టేజ్ వెళ్తుంది. అక్కడ ఎవరు ప్లాస్టర్ కానీ వైండింగ్ అని ఎవరు చేయరు. ఆ టెంపరీ కాబట్టి ఖాళీ హ్యాంగ్ చేయడం జరుగుతుంది. పవర్ సప్లై ఉంటుంది దానికి. అవును, భారీ పవర్ సప్లై ఉంటుంది. ఏ మాత్రం షార్ట్ ఇచ్చినా అలాంటి దాంట్లో ప్రధానమంత్రి గారి కూర్చున్నటువంటి స్టేజ్ జస్ట్ ఒక 200 మీటర్ల దూరంలోనే ఆ టవర్ పైకి దాదాపు 50 మంది మీదకి ఎక్కి నిల్చుంటే అక్కడ కూర్చున్నటువంటి ఏర్పాట్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది, ఆ పోలీస్ సిబ్బందిని పర్యవేక్షిస్తున్నటువంటి పోలీసు ఉన్నతాధికారి ఏం సంకనాకుతున్నాడు కూర్చొని? ఏం చేస్తాడు? ఉద్దేశపూర్వకంగానే చూసి చూడండి, ఉద్దేశపూర్వకంగా వదిలేయండి రై, ఏదైనా జరగని ఎవడన్నా చచ్చిపోని ఈ నెపమంతా వాళ్ళ మీద వస్తుంది. మీ సభలోకి వచ్చి వీళ్ళు చనిపోయారని చెప్పేసి మళ్ళీ చనిపోయిన ఇంటికి పోయి మళ్ళీ వాళ్ళు ఓదార్పు చేసి మళ్ళీ శవరాజకీయాలు చేయడానికి ఈ యొక్క దళిద్రం నా కొడుకులు చేసిన పన్నగం అది. అయినప్పటికీ కూడా అది గ్రహించి వెనుక జగన్ కుట్ర ఉంది అంతే. మరి టవర్ పై ఎక్కించడం జగన్, ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క పాత్ర ఉంది. అలా ఏదైనా జరగాలి, ఖచ్చితంగా ప్రధానమంత్రిని బదలాం చేయాలని. అంటే స్టేజ్ మీద మోడీ గారు చెప్పింది అదేనా, ఆ టవర్ పై దిగమని? పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తుంటే మధ్యలో మోదీ గారు ప్రోటోకాల్ని బ్రేక్ చేసి వెళ్ళి వాళ్ళని ఫస్ట్ దించి మళ్ళీ తర్వాత ప్రసంగం మొదలు పెట్టమని చెప్పారు. అచ్చా, అందుకు ఆగింది ఆ ప్రసంగం. ఓకే, ఇలాంటి తప్పిదాలు ఎవరు చేస్తారు? ప్రజల గురించి ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుందా? ఇలాంటి కార్యక్రమాలు మాట్లాడేటప్పుడు మైక్ బాగా చాలాసార్లు అదే కదా నేను చెప్పేది. బ్యారికేడ్స్లో ఎక్కడ ప్రజలు అభిమానులు కానీ కార్యకర్తలు ఎక్కడి వరకు ఉంచాలా, ఎక్కడి వరకు ఆపాలా అనేది అది పోలీసుల యొక్క ముఖ్య పాత్ర అక్కడ. అవును, అలాంటి ముఖ్య పాత్ర వహించాల్సినటువంటి పోలీసులు ఎక్కడ నియమించలేదు. పోలీసులు అది డీలాగా వదిలేశారు. ఏదైనా జరగని తొక్కిస్లాట్ జరగడం, చనిపోవాలా, ఇక్కడ ఏదైనా జరగాల. కానీ దళితుడు ఎన్ని కోరికలు కోరినా కానీ మంచి సంకల్పంతో మేము ఉన్నాం కాబట్టి ఆ భగవంతుడు మమ్మల్ని కాపాడాడు. రేపు ఎన్నికల్లో కూడా భగవంతుడు మా యొక్క కూటమికి ఘన విజయాన్ని సాధించి పెడతాడు, సాధించే దిశగా మాకు ఆశీర్వదిస్తాడు. ప్రజల ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం మాకు నిండుగా ఉన్నాయని చెప్పి నిన్న సభతో తెలిపోయింది. ఓకే, అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పత్తిపాటి పుల్లారావు కూడా అంతగా పట్టించుకోలేదా మొత్తం ఈ ఏర్పాట్లు? పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు డేరాలు కానీ, స్టేజ్లు కానీ, శామ్యాలు కానీ అవి ఎంతవరకు వేయాలో అవి వేస్తారు. అవును, కాకపోతే అక్కడ వైఫల్యం ఏంటంటే అక్కడ యొక్క భద్రతా బలగం, భద్రతా సిబ్బంది, పోలీసుల యొక్క భద్రత, పోలీసు యొక్క బాధ్యత అక్కడ ఎక్కడ బ్యారికేడ్స్ పోలీసులు నియమించాలా, వాళ్ళని రాకుండా అడ్డుకోవాలని చెప్పేసి. అవును,
అక్కడ వరకే ఉంచాడు. అక్కడ పోలీసులు నియమించకుండా ఎవడెక్కడ పోయినా వదిలేసినట్టు బ్యారికేడ్ లూజ్గా వదిలేయడం, ఆ సభా ప్రాంగణం దగ్గర కూడా ప్రజలు చొచ్చుకొని రావడం, ఆ మైక్ ఆపరేటర్ పైన పడడం, ఆయన ఆపరేట్ చేయడానికి ఇబ్బంది కావడం, ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్న మైక్ కట్ అయిపోవడం, ఇవన్నీ ఆటంకులు కల్పించి ఆ సభని ఫెయిల్ చేయాలని చెప్పేసి 1,00,000 పన్నాగాలు పన్నిర్రు జగన్మోహన్ రెడ్డి. ఓకే, అదేం పన్నప్పుడు కూడా, ఎన్ని కుట్రలు చేసినప్పుడు కూడా సభ ఘన సక్సెస్ అయింది, సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఖచ్చితంగా ప్రజలకు మేము చైతన్యపరచడంలో సక్సెస్ అయ్యాం. మోడీ గారి ప్రసంగంలో హైలైట్స్ ఏంటి? ఆయన అంతగా అధికార పార్టీని టార్గెట్ చేసుకొని ఎందుకు మాట్లాడలేదు? అంటే వాళ్ళ మధ్య ఉన్న అంటే రెండు వైపులు కూడా మేనేజ్ చేయడమా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఇంకా వేరే కొంత ముఖ్య నాయకులు కూడా మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాక్షసత్వాన్ని క్షుణ్ణంగా వివరించి చెప్పారు. అవును, అదంతా మోదీ గారు చూస్తున్నారు. మోదీ గారి స్థాయిలో చెప్పిందే మళ్ళీ చెప్తే బాగుంటుందా? అవును, ఒకటి చెప్పారు ఆయన, గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా నడుస్తుంది, ప్రజలకు ఈ యొక్క ప్రభుత్వం పైన విశ్వాసం పోయింది, ఈ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన విశ్వాసం లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఏమైతే హాని కలిగించిందో దాన్ని మళ్ళీ మేము సరిచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా మేము ముందుకెళ్తామని చెప్పేసి అన్ని విధాలు సహకరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 400 సీట్లు ఖచ్చితంగా 400 పైకి మీరు తీసుకుపోవాలి, ఖచ్చితంగా మీ వాయిస్ నా దగ్గరకు వస్తుంది, మీ వాయిస్ నా దగ్గర రావాలంటే 400 ఖచ్చితంగా గెలిపించాలి, ఇక్కడ ఉన్న ఎంపీలు గెలిపించాలా, మీ యొక్క సమస్యలు నేరుగా నేనే వీక్షిస్తా అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఓకే, అంతకుమించి ఏం కావాలంటే ఆంధ్ర ప్రజలు రాజధాని కోల్పోయారు, ఈ విభజన హామీల్లో భాగంగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. ఇలాంటి నేపథ్యంలో మోడీని నమ్మి కూటమికి ఓటేస్తారని మీరు అనుకుంటున్నారా? విభజన హామీల్లో ఏం పూర్తి కాలేదంటే, గత చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆఫీసులు కానీ సెక్రటరియట్ కానీ తరలించారు. ఇంకా కొన్ని హామీలు రావాల్సి ఉంటుంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోవడం, తర్వాత ఈ యొక్క సైకో అధికారం రావడం, మళ్ళీ ఇక్కడ మా దగ్గర ఇంకో సైకో ఉండే ఇక్కడ మా దగ్గర ఈ లంగా దొంగ ఇద్దరు కలిసి ఈయన ఏ విధంగా చేస్తున్నా మనోడు ఆ విధంగా చేస్తాడు. ఈయన ఏ విధంగా మెగా కృష్ణారెడ్డిని అడ్డం పెట్టుకొని కమిషన్లు కొట్టేశాడో ఆయన మళ్ళీ ప్రాజెక్టులన్నీ కూడా రీటెండరింగ్ రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఉన్న కాంట్రాక్టులను పంపించేసి మళ్ళీ కొత్త రివర్స్ టెండరింగ్ మళ్ళీ ఆయన కూడా మెగా కృష్ణారెడ్డికి ఇవ్వడం జరిగింది. అమరావతి గురించి కూడా అంతగా ఎక్కువగా మాట్లాడలేదు అనిపించింది నాకు. అమరావతి రూపకల్పన చేసి తర్వాత దాన్ని 3 ముక్కలు అడ చేశాడు. తర్వాత ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి పునర్నిర్మిస్తాం, ఖచ్చితంగా రాజధాని అమరావతి అని చెప్పేసి ఆ విషయం అందరం చెప్పడం జరిగింది. మోదీ గారు కూడా దానికి సానుకూలంగానే ఉన్నారు. కానీ నిన్నటి సభలో కనుక ఒక మాట ఒకటైతే క్లారిటీ ఉంది, రేపు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా బంపర్ మెజార్టీతో గెలుస్తుంది, ప్రధాని మోడీ అవుతున్న నేపథ్యంలో అమరావతికి సంబంధించి స్పష్టమైన ఒక ప్రకటన చేసి ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ అయితే ఉంది. రాజధాని విషయంలో ఖచ్చితంగా కానీ రాలేదు. ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి విషయంలో ప్రతి దానికి మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. అందులో ముఖ్యమైన అంశం రాజధాని ఉంటుంది. అవును, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే మొదటి కార్యక్రమం రాజధాని ఉంటుంది. రాజధాని రూపకల్పన చేయడం, ఒక సంవత్సరం లోపల భవ్యమైనటువంటి రాజధాని నిర్మించి చూపిస్తాం కూడా. దానికి ఖచ్చితంగా కేంద్రం కూడా సహకరిస్తుంది. ఎందుకంటే రానున్న కాలంలో కేంద్రం కూడా మా ప్రభుత్వంలో ఒక భాగమై ఉంటుంది, క్యాబినెట్లో వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ అభివృద్ధి అనేది ఎవరు ఊహించినంత ఫాస్ట్గా అభివృద్ధి జరుగుతుంది.